మరలా శోధన. ఇంత గొప్ప సంఘాన్ని, ఇంత పెద్ద సంఘాన్ని ప్రభు ఎక్కడికి నడిపించాలయ్యా? నీ ప్రజలను ఎక్కడికి నడిపించాలో డిస్టర్బ్ అయిపోతారు. కొంతమందికి తెలీదు, చెప్పినా తెలీదు, కాంటాక్ట్లో ఉండరు, కొంతమందికి వాట్సాప్ ఉండదు. వారు నేరుగా దగ్గరలో ఉందని చక్కగా వచ్చేవారు పెద్ద మనుషులు ఉంటారు. మరి ఎలాగ ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాము. దేవుని సేవకుడు ప్రతి ఒక్కరిని ఆశ్రయించారు. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్తున్నాను ఈ రోజున దేవుని సన్నిధిలో నిలబడి బ్రతిమాలారు కొంతమందిని. కొంత గడువు ఇవ్వండి, మాకు కొంత సమయం ఇవ్వండి, ఇన్ని సంవత్సరాలు మాకు చక్కగా చేసుకోవడానికి స్థలమునిచ్చారు, కొంత మాకు నూతన మందిర నిర్మాణం అయిపోతుంది 2026లో, అప్పటి వరకు కూడా అక్కర్లేదు, కొన్ని నెలలు మాకు గడువు ఇవ్వండి, మేము వేకెట్ చేస్తాం. ఎందుకంటే చాలా సామాన్ అండి. ఆ రోజున లయోలా కాలేజ్లో మనకి జిఆర్సి జరుగుతూ ఉంది, ఎన్ఆర్సి నేషనల్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ దేవుని సేవకుడు నిలబడి స్టేజ్ మీద వాక్యం చెప్తూ ఉన్నారు. ఒక పక్క నుండి కాల్స్ వస్తూ ఉన్నాయి. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, డిస్టర్బ్ అయిపోతున్నారు, నాకు అర్థమవుతుంది. ఆ కాల్ నేను తీసుకొని ఎత్తాను. చాలా భయంకరమైన మాటలు. 1 గంట ఆగండి, అక్కడికి వస్తారు అన్న వినలేని పరిస్థితి. అప్పుడే వెంటనే మన సంఘంలో ఉన్న కొంతమంది తమ్ముళ్ళు, యవనస్తులు, సంఘ పెద్దలుగా ఉన్నవారు, ప్రియులు అందరు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసేసరికి ఆ మాట నేను చెప్పొచ్చో చెప్పొద్దో తెలీదు, కానీ నేను యథార్థంగా ఉంటాను దేవుని సన్నిధిలో. ఎవరేమనుకున్నా నాకు పర్లేదు. కానీ వర్షం పడుతూ ఉంది. ఆ సామాన్ అంతా, ఎక్విప్మెంట్ అంతా బయట పడేస్తుంది. ఆ రూమ్లో కూడా ఉంచకుండా తీసి ఆ లారీలోకి డంప్ చేసే అవకాశం కూడా ఇవ్వలా, బయట పడేశారు. ఆ వీడియో చూస్తున్నప్పుడు నిజంగా ప్రభా, ఇంతకంటే అవమానం ఏమన్నా ఉంటుందా? ఇంత చక్కగా సేవ చేసి ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్న తర్వాత గొప్పవారిగా మమ్మల్ని ఉంచావు కదయ్యా విజయవాడలో, ఎందుకు దుష్టుడు ఇంత అవమానాన్ని తీసుకొని వస్తున్నాడు అని అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అది అవమానం కాదు, అది మరొక మెట్టు మీరు ఎక్కడానికి గొప్ప జయం అని చెప్పాడు. హల్లెలూయా.